వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, తన బాహువుతో వారిని నడిపించిన దేవుడని అక్కడున్న జనులు, ఆ చుట్టూ ఉన్న అన్యులు, ప్రపంచ ప్రజలందరికీ ఒక సాక్షార్థంగా ఉండడానికి దేవుడు ఒక ప్రఖ్యాతిని తన నామానికి కలుగజేసుకోవడానికి ఇశ్రాయేలీలను నడిపించాడంట. ఈ రాత్రికాల సమయంలో కూడా ఈ మాట చదివినప్పుడు మనము ఈ మాట నుంచి ఒక మాటను అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. అదేంటంటే, నీ జీవితంలో కూడా దేవుడు తన నామాన్ని ప్రఖ్యాతి చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని ఉద్దేశం అది. మరి నీ ఉద్దేశం ఏంటి నీ జీవితం పట్ల? చాలాసార్లు మనం ఏదైనా అచీవ్మెంట్ సాధించినప్పుడు మనం అనుకుంటాం, నేను సాధించాను, నా హార్డ్ వర్క్ వల్ల, నా జ్ఞానం వలన, లేకపోతే నా పరిశ్రమ వలన నేను ఈ స్థితికి వచ్చానని చాలాసార్లు ఎవరైనా అచీవ్మెంట్స్ ఏదైనా సాధించినప్పుడు, ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. కానీ నీ జీవితంలో నువ్వు ఏది సాధించినా ఇది దేవుని కృప వల్లనే, ఇది దేవుడు తను నన్ను బలపరచడం బట్టి నేను వెళ్ళగలిగాను, ఈ కార్యం నేను సాధించగలిగానంటే దేవుని సహాయం నాకు ఉంది కాబట్టే, దేవుని కృప నాకు తోడుగా ఉంది కాబట్టే అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒక దైవజనుడు ఏమన్నారంటే, హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ అని. హిస్టరీ అనే ఇంగ్లీష్ పదం చూడండి, HISTORY. హిస్టరీ అనే పదాన్ని మధ్యలోకి బ్రేక్ చేస్తే హిస్ స్టోరీ